ఓకే. కానీ అంటే ఏంటంటే మీరు కోట్ చేసినట్టు ఇక్కడ ఎక్కడా కూడా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విమర్శించలేదు. మోదీ అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఆయన ఈవెన్ ఒక పేరు కూడా తీయలేదు. టీడీపీ వాళ్ళు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి జనసేన, టీడీపీ వాళ్ళు కొంత ఆశించుంటారు. మోదీ ఏదో ఒకటి మాట్లాడతారు జగన్కి సంబంధించి, లేదంటే అమరావతిని నాశనం చేసిన ఇలా మాట్లాడతారని కొంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఎక్కడా కూడా మోదీ కనీసం పేరును కూడా ప్రస్తావించలేదు. ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం అనేది కూడా ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఆయన మాట్లాడిందంతా కూడా మేమేదో ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, సహకరిస్తామని మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. అయితే మోదీ జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు, మోదీ వస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి వార్తలను కూడా మనం వింటూ వచ్చాం కదా పొద్దున్న నుంచి నిన్న ఈ రోజు అంతా కూడా. ఏం చెప్తారు దానికి సంబంధించి? మోదీ తిట్టకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? కాదు కాదు, పాయింట్ ఏంటంటే ఆయన ఎందుకు అసలు మీరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి విమర్శించాల సభలో, ఇంకా ఆయన ఎందుకు విమర్శిస్తాడు? ఆయన పని కూడా కాదు అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పారిపోయేది ఏంది? ఆయన ఇంట్లో ఉన్నాడు, బెంగళూరు పోతున్నాడు, వస్తున్నాడు, పారిపోయేది ఏముంది? పాయింట్ ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఖరి స్పష్టం. అలాంటి మహానగరం ఆంధ్రప్రదేశ్ కి తగదని, అలాంటి మహానగరాన్ని నిర్మించే పరిస్థితిలో మనం లేమని, కాబట్టి అది సరైనది కాదని ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దాంతో విభేదించడం సమర్థం. ఆయన వైఖరి స్పష్టం. మూడు రాజధానులు కరెక్టా తప్ప పక్కన పెడితే, అలాంటి మహానగరం ఫైనాన్స్ ప్రభుత్వమే చేసి చేయడం, మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు పెట్టిన ప్రతి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టిందే, మరియు అప్పు చేసిందే. అది సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, అది సాధ్యం కాదనే మీద ఆయన చెప్పినాడు. అసలు అది రికార్డెడ్, ప్రజలు రేపు చరిత్రలో ఏం జరుగుతుందో చూద్దాము, మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి. ఈ సందర్భంగా విచిత్రమైన విన్యాసాలు, అది మళ్ళీ ఇంకెవరు వచ్చినా కూడా ఇబ్బంది పట్టకుండా చట్టబద్ధత కల్పించామంటున్నారు. అక్కడ కలిపి ఆడలేదు కానీ ఈ రోజంతా టీవీ డిబేట్లు అదే. ఏమని? అమరావతికి చట్టబద్ధత మళ్ళీ ఒక పార్టీ రాష్ట్ర నాయకు, ఒక పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎవరో లెటర్ లో చెప్పున్నారు, మళ్ళీ ఇబ్బంది కాకుండా చట్టబద్ధత ఏర్పాటు చేసేమంటున్నారు. అసలు నాకు అర్థం కాల, హాస్యాస్పదమైన కోరికలు ఇవి. నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చట్టం చేసినప్పుడు రేపు వచ్చి ఆయన చట్టం మార్చే అధికారం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎట్టయితే రాజ్యాంగ ప్రతినిధో, రేపు వచ్చే ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ అధిపతే. మోడీ గారు ఎట్టయితే చట్టాలు చేస్తాడో వచ్చే ఆయన కూడా చెప్పడు. మీరు కొన్ని చట్టాలు మార్చలేదా? మోడీ గారు రాజ్యాంగ సవరణలు చేశారు కదా. ఈ భారతదేశానికి సుప్రీం రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం, కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం, అప్డేట్ చేసుకుంటున్నాం. మరి రాష్ట్రాలకు ఉండదా? కానీ భారత పార్లమెంట్ కి, భారత అసెంబ్లీకి లేని చట్టం, చేసే చట్టం అంటూ ఇంకోటి ఉండదు. వాళ్ళు ఏమన్నా మార్పులు చేయొచ్చు, అది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లోపల ఉండాలి. కాబట్టి అసలు అమరావతి రాజధాని మార్చడానికి వీలేదని చట్టం చేసేస్తే అని అంటున్నారంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? నాకు అంత అర్థం కాదు. ఎందుకు అనుమానం మనకు? మళ్ళీ రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు యాడ్నో అంతర్లీనంగా మళ్ళీ జగన్ వస్తే ఏమన్నా డిస్టర్బ్ చేస్తాడా అని ఒక చిన్న భయం. అసలు మన దృష్టిలో జగన్ రాడు కదా. నా పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆయన 11 వచ్చినా ఈసారి 1 అంటున్నాడు. 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఇంకా జగన్ రాడని మరీ అంటున్నారు. రాని జగన్ గురించి భయం ఎందుకు అంటున్నాను నేను. ఎట్లా రాడు కదా, మీ దృష్టిలో రాడు. రానప్పుడు ఇంకా ఆయన వచ్చేది ఏంది, మళ్ళీ బాగు చేసేది ఏంది, పాడు చేసేది ఏంది? కాబట్టి ఈ చట్టబద్ధత ఇవన్నీ దేనికి కుదరదు. ఒక చట్టం చేసే అధికారం చంద్రబాబు గారికి ఉంటే, చట్టాన్ని మార్చే అధికారం వచ్చే ఆయనకు ఉంటుంది. దాన్ని మార్చే అధికారం ఇంకోరికి ఉంటుంది. రాజధాని విషయంలో మార్పులు చేర్పులు జరగకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం, అది ప్రజల రాజధానిగా మాటలు కాకుండా చేతల్లో ఉండాలి. అమరావతి రాజధాని మీరు 2-3 పాయింట్లు చెప్పారు. ఒకటి, సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, రాష్ట్రం మీద భారం పడదు అన్నారు. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తుంది అంటున్నారు. ఆడ నిర్మించే రాజధాని కారణంగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి అభివృద్ధి జరిగిపోతుంది అన్నారు. ఇది 4-5 ఏళ్లలో రేఖామాత్రంగా చూపించండి. ఈ 4 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా దాన్ని చేస్తారు కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ 4 ఏళ్లలో అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఎట్లా చూపించండి. మోడల్ మొత్తం ఒకేసారి జరగకపోవచ్చు. 2, అక్కడ జరిగే ఏర్పాట్ల కారణంగా రాష్ట్రాన్నంతా ఉపయోగపడుతుంది ఎట్లా చెప్పండి. ఈ 4 ఏళ్ళు చూపించేశారనుకోండి, రేపు ఎవరు వచ్చే దాన్ని మార్పులు చేర్పులు చేయలేరు కదా. కాబట్టి అది అమరావతి రాజధాని ఆచరణతో కూడుకున్న రాజధానిగా, అందరి రాజధానిగా ఉంటే దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, దానికి చట్టం ఏం చేయలేము. కానీ చట్టం చేసి ఆపదామంటే అది కుదరదు. కాబట్టి అది వాళ్ళు గుర్తించుకుంటే మంచిది. చట్టానికి ఎసులుబాటు ఉండదు, చట్టం చేసినా కూడా అది చెల్లదు. మీకు చెల్లుతుంది. రేపు ఇంకొక చట్టం మార్చడానికి గ్యారంటీ ఉంది, మీరు మారుస్తారు. కొత్త చట్టాన్ని మీరు చేసినప్పుడు ఇంకో కొత్త చట్టం చేసే అధికారం కొత్త ప్రభుత్వానికి ఉండదా? కాబట్టి ఈ చట్టం కాకుండా అది ఇబ్బంది పడకుండా బాగా ఏర్పాట్లు చేస్తే ఏ ఇబ్బంది రాదు. ఎందుకో ఇట్లాంటి అనవసరమైన విషయాలు పోవడం అనేది విచిత్రంగా అనిపించింది. కానీ ఒక పాయింట్ సార్, సరే ఇప్పుడు జగన్ వస్తాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారి దీనికి ఎన్ని తరాల పాటు ఉంటాడు ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రధానంగా రైతులకు సంబంధించి, వాళ్ళు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి 10 ఏళ్ల పాటు ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది, ఒక నెల ఆగితే ఈ నెల ఆగితే ఏడాది కూడా పూర్తయిపోయే పరిస్థితి వస్తుంది. సో ఏడాది కూడా పూర్తవుతున్న తరుణంలో ఆల్రెడీ ఇన్ని వేల కోట్లు పెట్టి అక్కడ రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు పనులు అన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీలు వస్తాయి అంటున్నారు.
కడతామంటున్నారు, ఇలాంటి సచివాలయ సెక్రటేరియట్ ఇలాంటి హైకోర్టు లాంటి భవనాలను కడతామంటున్నారు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ రాజధానిగా నిర్మించడానికి ఓకే. మరి భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? రైతులకు సంబంధించి ఏమి న్యాయం చేయబోతున్నారు? ముందు వాళ్ళది క్లియర్ చేయాలి కదా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ అంటారా, ప్లాట్స్ అంటారా, ఏవేవో చెప్పారు. మరి అప్పుడు ల్యాండ్ తీసుకునేటప్పుడు ముందు వాటిని క్లియర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి దానికి ఒక పరిమితి ఉంటుంది కదా. అవి చేయకుండా ఇన్ని వేల కోట్లు పెట్టేసి ఇక్కడ భవనాలు ఇన్ని కడతా ఉండి రేపు మళ్ళీ వాళ్ళు ఏదో ఒక మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పేసి ధర్నాలకు నిరసనలకు దిగితే అప్పుడు బాధ్యత ఎవరిది? వాటి రైతులకు ఇవ్వాల్సింది రెండు. ఒకటి 10 సంవత్సరాల పాటు ఒక ఎకరాకి 50,000 రూపాయలు చొప్పున 10% పెంచుకుంటూ కౌలు ఇవ్వాలి. అది దాదాపు అటు ఇటుగా ఇస్తున్నారు. 2 ప్లాట్లు ఇవ్వాలి. ఒక ఎకరాకు 3 ప్లాట్లు ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ఏరియాలో ప్లాట్స్, అంటే 3 ప్లాట్లు ఇవ్వాలి. అంటే 1,00,000 ప్లాట్లు రెడీ చేయాలి. 34,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 చిల్లర ప్లాట్లు రెడీ చేయాలి. అంటే 1,00,000 ప్లాట్లుగా డివైడ్ చేయాలి. ఆ 1,00,000 ప్లాట్లలో ఒక 30,000 ప్లాట్లు కమర్షియల్ ఏరియా, ఇంకొక 60,000-70,000 ప్లాట్లు హౌసింగ్ ఏరియాలో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాకి 3 ప్లాట్లు చొప్పున ఇవ్వాలి. వాళ్ళ భవిష్యత్తు అదే. పాయింట్ ఏంటంటే ఫస్ట్ 1,00,000 ప్లాట్లు వేయాలంటే మొత్తం బైఫర్కేషన్ చేయాలిగా. ఈ 50,000 ఎకరాల్లో మొత్తం బైఫర్కేషన్ చేసి డివిజన్ చేసేసి, అంటే ఒక్కొక్క ఎకరా కనీసం 2 కోట్ల రూపాయలు పెట్టుకున్న 2 కోట్లు ఒక ఎకరాకి. మీరు కూడా ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు అడిగి చెప్తారు. కనీసం ఒక ఎకరాని, అదో రాజధాని ప్రాంతం కాబట్టి కొంచెం రోడ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి 1 కోటి రూపాయలు పెట్టుకున్న ఒక ఎకరాకి సింపుల్ గా మామూలు 2 కోట్లు లెక్కేస్తారు. మీరు 1 కోటి రూపాయలు పెట్టుకున్న 50,000 ఎకరాలు చేయాలి. మీరు వచ్చి 30,000 ఎకరాలు, ఈ 20,000 ఎకరాలు కూడా చేయాలి కదా. ఇప్పుడు అన్ని కలిసిపోతాయి. రైతుల భూములు అవేమి ఉండవు, అన్ని కలిపిపోతాయి కదా. అన్ని కమర్షియల్ అవన్నీ వెయిట్ చేసేది చేయాలంటే కనీసం 50,000 ఎకరాలు అంటే 50,000 కోట్లనే కావాలి కదా. గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడే 48,000 కోట్లు అవుతుంది అంచనా సరే. ఇది బైఫర్కేషన్, ఫ్లాట్లు, రోడ్లు ఇవన్నీ వేసేదానికి. ఇవి వేస్తే తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ సెకండరీ. ఇప్పుడు దానికి వెళ్ళిపోయినారు. దీనికి ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలంటే కనీసం 20-30,000 కోట్ల రూపాయలు ఈ మౌలిక వస్తువులు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే అప్పుడు ప్లాట్లు డివిజన్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏ ప్లాట్లు ఇవ్వాలో ఇస్తారు. అంటే దీనికి సంబంధించిన నిర్దిష్ట హామీ ఇకపోతే రైతులకి ఇప్పట్లో న్యాయం జరగదు. స్పెసిఫిక్ గా చేయకపోతే నిర్దిష్ట హామీ ఇవ్వడం కాదు, దానికి డబ్బులు కూడా కనీసం 20-30,000 కోట్లు కేటాయిస్తేనే ఈ వర్క్ ఇది ప్లాట్ల డివిజన్ జరుగుతుంది, అప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఇది ఎప్పుడు చేస్తారా అని వాళ్ళు ఆశిస్తున్నారు. దీంతో లోపల పెద్ద వార్త ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటారు. ఇప్పుడు దానికి ఏం చేయాలి? కాబట్టి ఈ ఆందోళన రైతుల్లో ఉంది. బట్ వాళ్ళ ఆందోళన ఇప్పట్లో బయటపడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశతో ఉన్నారు. ఈ రోజు అయితే రేపైనా ఇస్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసినాడు కాబట్టి అమ్మయ్య మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారు, ఏదో జరుగుతుంది, మళ్ళీ ఇది స్టార్ట్ అయిపోతే మళ్ళీ మెల్లిగా మన ప్లాట్లు కూడా మనకు వస్తాయి అనేది వాళ్ళు ఆశగా ఉండొచ్చు. బట్ ఇది ఇప్పట్లో అమరావతి రైతులకు ప్లాట్లు అనేది శాశ్వత పరిస్థితులు ఇంకా కొంత టైం, ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా టైం పడుతుంది అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే. కానీ ఇది చాలా కాంప్లికేషన్స్ తో కూడుకున్నటువంటి అంశం. మరి దీన్ని చూద్దాం ఎలా నడుస్తుంది, ఏం చేస్తారు అనేది కూడా. థ్యాంక్ యూ సార్.